హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా జాతీయ మత్స్యకార దినోత్సవం గురించి చెప్పుకుందాం. జాతీయ చేపల పెంపకం మండలి సహకారంతో చేపల పెంపకం, మత్స్య మంత్రిత్వ శాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ ప్రతి సంవత్సరం జూలై 10న జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని జరుపుకుంటుందని పార్వతీపురం మన్యం జిల్లా మత్స్య శాఖాధికారి తిరుపతి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్థిరమైన నిల్వలు, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలను నిర్ధారించడానికి దేశం మత్స్య వనరుల నిర్వహించే విధానంలో మార్పులపై దృష్టిని ఆకర్షించడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. చేపల పెంపకంలో చేపల రైతులు, ఆక్వాప్రెన్యూర్లు, ఫిషర్లకు భాగస్వాములు చేపల పెంపకంలో వారి సహకారం కోసం ఇంకా ఎవరు సంబంధం కలిగి ఉన్నారో వారిని గౌరవించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 24వ జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్సీఎం స్కూల్ బిల్డింగ్ మీటింగ్ హాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. గత చరిత్రను, మన పూర్వీకులు అనుభవాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాం. సమాజానికి ఒక నిర్దేశిత సందేశం ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తుంటాము. సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తుంటాము. ఏది చేసినా, ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే నిర్దేశించబడుతుంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి ఆలోచించి వాళ్లను కొనియాడి మన బాధ్యతను గుర్తు చేసుకుంటాము. మరి ఈ రోజు అంటే జూలై 10న ఈ రోజు గురించి ఆలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందామా? జాతీయ స్థాయిలో 3 సార్లు నిర్వహించిన ఉత్సవాలకు యానాం వేదిక కానుంది. సముద్రపు ఉత్పత్తులలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్న భారతదేశం మత్స్య పరిశ్రమలకు సంబంధించి అనేక రకాల ఉత్పత్తులు, వాటిల మధ్య వినియోగం లాభాలను ప్రదర్శిస్తారు. చేపల వంటకాలు, ఆరోగ్య పరిస్థితులపై ప్రజలకు వివరిస్తారు. ఏర్పాటు చేసిన స్టాల్స్లో వివిధ రకాల సముద్ర వంటకాలను అగ్నికుల క్షత్రియ యువజన సంఘ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం మత్స్యకార కార్యాలయం నందు తాలూకా మత్స్యకార సొసైటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మత్స్యకారుల ఐక్యత కొరకు పలు తీర్మానాలు చేశారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలకు యానాం అంటే ఏమిటో తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. విస్తరణానికే యానాం ప్రాంతం చిన్నది కానీ ఆలోచనలకు కాదని ఆయన ఉద్ఘాటించారు. మల్లాడి కృష్ణారావు 21 సంవత్సరాల రాజకీయ జీవితంలో మత్స్యకారుల కోసం 47 స్కీమ్లు తీసుకువచ్చారని, దీనిలో ప్రధానంగా 50 సంవత్సరాలు నిండిన మత్స్యకారునికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పుదుచేర్చి ద్వారా నెలకు 700 పింఛన్ ఇచ్చే విధంగా తీసుకువచ్చానని, 2011 సంవత్సరానికి దీన్ని 900 రూపాయలకు పెరిగేలా ప్రణాళికను సిద్ధం చేశారన్నారు. అలాగే వేట నిలుపుదల సమయాల్లో, వరదలు, సునామీలు, అధిక వర్షాల సమయాల్లో ప్రభుత్వం మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం, దీంతో మత్స్యకారులు వేట లేకుండా 10-15 రోజుల ఇళ్ల వద్దనే ఉండిపోవడం జరుగుతుందన్నారు. ఇక ఈ సమయాల్లో వారికి ప్రభుత్వం తరఫున 2700 ఇచ్చేలా జీఓ తీసుకువచ్చామని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా మత్స్యకారులకు వేట నిమిత్తం పడవలు, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, బట్ట, విద్య, వైద్య సదుపాయాల్లో ఎన్నో జీఓలను తీసుకువచ్చినట్లు ప్రపంచ మత్స్యకార దినోత్సవ ముగింపు సభలో ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మత్స్యకార గ్రామాలకు కనీస వనరులతో లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి అవసరమైన రోడ్లు, త్రాగునీరు, మురుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించేందుకు కలెక్టర్ దృష్టి సారించాలని సభాముఖంగా తెలియజేశారు. ఇందిరాగాంధీ ఒక ప్రత్యేక బిల్లును పార్లమెంట్ వరకు తీసుకురాగలిగిందని, దురదృష్టవశాత్తు ఆ బిల్లు ఇంతవరకు పాస్ కాలేదని అన్నారు. ప్రభుత్వం మత్స్యకారులను రైతులుగా పరిగణించి ప్రకృతి వైపరీత్యాల్లో సమయంలో రైతులను అందుకున్న విధంగానే మత్స్యకారులను అందుకోవాలని, దీనికి సంబంధించిన పార్లమెంట్లో మత్స్యకారుల తరఫున వాదన వినిపించాలని కోరారు.
ఇటువంటి మత్స్య సంపద దినోత్సవాలను ప్రతి రాష్ట్రం నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ మత్స్య సంపద దినోత్సవాలు నిర్వహించడం ద్వారా మత్స్యకారుల్లో చైతన్యం పెరుగుతుందని అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని శనివారం భారత్తో పాటు ప్రపంచ దేశాలు ఘనంగా నిర్వహించాయి. ఈ నేపథ్యంలో మత్స్య సంపదను ఎలా కాపాడుకోవాలన్న దానిపై సదస్సులు నిర్వహించి చర్చలు నడిచాయి. మత్స్య సంపద ప్రాధాన్యత, దాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతమైన హేతుబద్ధమైన విశ్లేషణ జరిగాయి. ఈ సందర్భంగా మత్స్య సంపద ప్రాధాన్యతను ఒకసారి పరిశీలిద్దాం. ప్రపంచ జీవరాశికి ఆహారం సమకూర్చే ప్రధాన సంపదలో మత్స్య ఒకటి. ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకు అది మనకు ప్రధాన వనరుగానే ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని ప్రాధాన్యత తగ్గకపోవడానికి కారణంగా అందులో ఉన్న పౌష్టికతని చెప్పాలి. అందుకే ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు ప్రపంచమంతా మత్స్య సంపదపై ఆధారపడుతూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 కోట్ల మెట్రిక్ టన్నుల చేపలను ఆహారంగా వాడుతున్నారు. చేపల వేటపై ఆధారపడి జీవనాధారం సాగిస్తున్న వారి సంఖ్య 40 కోట్లకు పైబడే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి $9,000 కోట్ల విలువైన చేపలు ఎగుమతి అవుతుంది. ఇప్పటి వరకు జాతీయ మత్స్యకార దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జూలై 10న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒకసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. రాజ్నాథ్ సింగ్ భారతదేశ రాజకీయ నాయకుడు. ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎస్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా తన కెరియర్ను ప్రారంభించాడు. ఆయన జనతా పార్టీ కలిసి ఉన్నప్పుడు జాతీయ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంతో తన అనుబంధాన్ని కొనసాగించారు. రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చందోలి జిల్లాలో బాబోరా అనే చిన్న గ్రామంలో రాజ్పుత్ కుటుంబంలో జూలై 10, 1951న పుట్టారు. ఇతను ఉత్తరప్రదేశ్ జాట్ నేత. లక్నో నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్థి అయితేనే పార్టీ తిరిగి అధికారానికి వస్తుందని గట్టిగా విశ్వసించారు. 1949 జూలై 10న జన్మించిన సునీల్ మనోహర్ గవాస్కర్ భారతదేశం చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. సన్నీ అని ముద్దుగా పిలువబడే ఈ ముంబైకి చెందిన బ్యాట్స్మెన్ 1970, 1980 దశాబ్దాల్లో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా తన అపూర్వ సేవలందించారు. తన హయాంలో 34 టెస్టు సెంచరీలతో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన క్రికెటర్గా ప్రపంచ రికార్డు సృష్టించారు. డిసెంబర్ 2005లో మన దేశానికి చెందిన సచిన్ టెండూల్కర్ ఈ రికార్డును అధిగమించారు. 125 టెస్ట్ మ్యాచ్లో ఆడి మొత్తం 10,122 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన అలాన్ బోర్డర్ ఈ రికార్డును అధిగమించారని టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగులను సాధించిన తొలి క్రికెటర్గా ఇతని రికార్డు మాత్రం ఎవరూ చెరపలేనిది. పెరెల్ వి పురి ఒక భారతీయ టెలివిజన్ నటుడు. అతను నాగిన్ 3లో మహిర్ సెహగల్గా మరియు బేపనా ప్యార్లో రగ్బీగా మల్హోత్రా పాత్రలో బాగా పేరు పొందాడు. అతను 2023 చిత్రం యారియా 2లో తన హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. పెరెల్ వి పురి జూలై 10, 1989న మధ్యప్రదేశ్లోని చింద్వార్లో పంజాబీ హిందూ ఖత్రీ కుటుంబంలో విపిన్ పురి మరియు పమ్మి పూరిలకు జన్మించాడు. 2013లో శశి సుమిత్ ప్రొడక్షన్స్ నిర్మించిన సోనీ టీవీలో త్రిభుజ ప్రేమ త్రికోణ దిల్ కినార్ నాజర్ సే ఖూబ్సూరత్లో అజయ్ తివారీగా సహాయ పాత్రతో టెలివిజన్లో పూరి తన నటన రంగ ప్రవేశం చేశాడు. 2014లో పూరి కలర్స్ టీవీ యొక్క రంగ్ రసియాలో అతిథి పాత్రలు నటించారు. శ్యామిలి ప్రసిద్ధి చెందిన దక్షిణ భారత సినిమా నటి. ఈమె బాలనటిగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించింది. అంజలి సినిమా ఆమె నటించిన సినిమాలన్నింటిలోనూ ఉత్తమమైనదిగా పేర్కొంది. ఈ సినిమాలో నటనకు 1990లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. శ్యామిలి 1987 జూలై 10న కేరళలో జన్మించారు. రాఘవ్ జుయల్ ఒక భారతీయ నర్తకి, కొరియోగ్రాఫర్, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. స్లో మోషన్ శైలిలో అతని
ఆది వాస్తవిక నృత్య కదలికల కోసం భారతదేశంలో స్లో మోషన్లో తీరుగా ఆవిష్కరించినందుకు అతను కింగ్ ఆఫ్ స్లో మోషన్ అని పిలుస్తారు. అతను జీ టీవీ యొక్క డాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్ సీజన్ 3లో పోటీదారుడుగా మరియు ఫైనలిస్ట్గా డాన్స్ ఇండియా డాన్స్లో మాస్టర్ 2 రాఘవ్ కే రాక్ స్టార్ జట్టుకు కెప్టెన్గా అతని బృందంలో ఉన్న డాన్స్ కే సూపర్ కిడ్స్ తర్వాత కీర్తిని పొందాడు. అతని సారథ్యంలో విజేతగా ప్రకటించబడింది. అతను ఫియర్ ఫ్యాక్టర్ ఖత్రోం కే ఖిలాడి సీజన్ 7లో పోటీదారుడు. రాఘవ్ జుయల్ జూలై 10, 1991న డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ డే. మరి ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.